వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రుచులు. ఈరోజు మనం డబల్ కా మీఠా, దీనిని బ్రెడ్ హల్వా అని కూడా అంటారు, ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం కావలసిన పదార్థాలు 10 మిల్క్ బ్రెడ్స్, జీడిపప్పు, నాలుగు బాదాం, కొన్ని ఎండు ద్రాక్ష, యాలకులను కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన ఉంచుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి నచ్చిన వారు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పాలు 2 కప్పులు, 1 కప్ షుగర్. ఇప్పుడు బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్రెడ్కి బ్రౌన్గా ఉండే పార్ట్ని కట్ చేసుకొని బ్రెడ్స్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ కడాయిలోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకొని హీట్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక ఎండు ద్రాక్ష, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎండు ద్రాక్ష, జీడిపప్పును పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలోకి బ్రెడ్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అన్ని బ్రెడ్ ముక్కలను వేయొద్దు, అన్ని బ్రెడ్ ముక్కలను వేస్తే సరిగా వేగవు. సో కొన్నిటిని వేసుకొని వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. బ్రెడ్ ముక్కలను వేయించుకున్నాక 1 కప్ షుగర్ని తీసుకొని 1.5 కప్పుల వాటర్ పోసుకొని కొద్దిగా థిక్ అవ్వనివ్వాలి. దీనికి గట్టి పాకం రావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అందులోకి వేయించుకున్న బ్రెడ్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని పాకం అంతా బ్రెడ్స్కి పట్టేలా కలుపుకుంటూ వేయించుకోవాలి. దీనికి 3 నుండి 4 నిమిషాల సమయం పడుతుంది. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. 3 నిమిషాల తర్వాత వేడి చేసుకున్న పాలను పోసుకొని పాలు అంతా బ్రెడ్ ముక్కలకి పట్టేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. దీనికి మరో 3 నిమిషాల సమయం పడుతుంది. నెక్స్ట్ మనం వేయించి పక్కన పెట్టిన ఎండు ద్రాక్ష, జీడిపప్పును కూడా వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదం, యాలకులను దంచి వేసుకోవాలి. బాదం వేసుకున్నాక కలిపి దించేసుకోవాలి. చల్లారాక సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, డబల్ కా మీఠా రెడీ అయిపోయినట్లే. చాలా టేస్టీగా, క్విక్గా అయిపోతుంది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.